Okay, students. Right, be ready. ఎవరు అడిగితే వాళ్ళే చెప్పాలి. నందిని సార్ చెప్పు. రియల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. ఎందుకు రియల్ అకౌంట్ అనుకుంటున్నావు? ఆస్తి కాబట్టి ఆస్తులు రియల్ అకౌంట్ కదా సార్. ఓకే. ఓకే, రియల్ అకౌంట్ కరెక్టేనా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ యమునా గుడ్ విల్. ఎందుకు అనుకుంటున్నావు రియల్ అకౌంట్ అని? అది కూడా ఆస్తి సార్, కంటికి కనిపించిన ఆస్తి సార్. ఎట్లా వస్తుంది ఇది గుడ్ విల్? ఎట్లా రాసుకుంటాం బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్? సార్ ఎట్లా రాసుకుంటాం బంగారు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్? ఆస్తిగా రాస్తాం సార్. ఎట్లా ఉద్భవిస్తుంది ఏంటున్నా నేను? ఏ రకంగా దాన్ని ఆస్తిగా రాసుకుంటాం? సార్ చెప్పొచ్చు సార్. నేను చెప్పు. ఎవరు? ధరణినా? అనిత సార్. చెప్పు. బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నెట్ ప్రాఫిట్ యాడ్ చేసి గుడ్ విల్ ని లెస్ చేయాలి సార్. తప్పు. అసెట్ సైడ్ కదా సార్ బ్యాలెన్స్ షీట్. అవును. అది ఎట్లా వస్తుంది? మనకు ఆస్తి ఉన్నట్లే సార్ ఇది. సారీ సార్. కనిపించని ఆస్తి కదా ఇది, ఇంటాంజిబుల్ అసెట్. ఎట్లా కొంటాము సార్? మనకి లాభాలు ఎక్కువ వచ్చినప్పుడు మన వ్యాపారానికి మంచి పేరు ఉంటే గుడ్ విల్ లాభం వస్తుంది కదా సార్. అట్లా క్రియేట్ చేస్తావా? అవును సార్. ఒకటి క్రియేట్ చేసే పద్ధతి ఒకటి ఉంది గుడ్ విల్. ఇంకోటి కొంటాం అన్నమాట వేరే సంస్థ. ఎగ్జాంపుల్ వేరే షాప్ నుంచి సార్ బాగా ప్రాఫిట్స్ వచ్చిన దాని నుంచి. మనము ఎగ్జాంపుల్ డ్రెస్ సర్కిల్ ఉందనుకో, డ్రెస్ సర్కిల్ అనంతపూర్ ఇమేజెస్, డ్రెస్ సర్కిల్ అనంతపూర్ ఇమేజ్ ఉంది అనుకో. ఇగో ఇది ఉంది, ఓకేనా? ఉంది కదా ఇది. ఇది బాగా కాజల్ వచ్చింది, కాజల్ అగర్వాల్ వచ్చింది, ప్రచారం చేసింది, చాలా బాగుంటది అని చెప్పింది. వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఓనర్లో వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోతారనమాట. మనకి ఇస్తారు, మనకు ఊరికే ఇవ్వరు అనమాట. దీన్ని ఊరికనే ఇవ్వరు. దీన్ని ఊరికనే ఇవ్వకుండా ఏం చేస్తారు, మేము చాలా పెట్టుబడి పెట్టినాము, చాలా పేరు వచ్చింది, చాలా కస్టమర్లు ఉన్నారు మాకు, ఓల్డ్ కస్టమర్స్, వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మీకే వస్తారు, మరి మాకేమి ఇస్తారు ఎక్స్ట్రాగా అని అడుగుతారు. అంటే ఏమి నువ్వు అసలు వాళ్ళు ఏమి నువ్వు తిరిగి దానికేం ఆస్తులు ఇవ్వరు వాళ్ళు, కేవలం ఆ ప్లేస్ ఇస్తారు మీకు. ఆ ప్లేస్ ఇచ్చి మీరు అది పెట్టుకోవచ్చు అనమాట. డ్రెస్ సర్కిల్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే నీ ఇష్టం. ప్లేస్ కి ఇంపార్టెన్స్ ఆ ప్లేస్ లేదంటే పేరు కూడా ఇవ్వచ్చు, చెప్పలేము మనం. బ్రాండ్ అంటాం దాన్ని, బ్రాండ్ నేమ్, ఓకేనా? ఆ పేరు కోసం అక్కడ ఉండే ఓల్డ్ కస్టమర్స్ ఇప్పుడు పదే వస్తుంటారు, దాదాపు 3 ఏళ్ళు అయింది, బాగా ఫేమస్ అయింది అది. ఇప్పుడు అక్కడికే పోతాం నేను మళ్ళీ డ్రెస్ సర్కిల్ అనే. నాకు ఏ ఓనర్ ఎవరు అనేది చూస్తానా నేను, నాకు సరుకు ఏముంది అనేది చూస్తాను. కాబట్టి గుడ్ విల్ ఇక్కడ దేనికి గుడ్ విల్ ఇస్తున్నాను? ఆ పేరుకి ఇస్తున్నాను, డ్రెస్ సర్కిల్, ఓనర్ కాదు. కాబట్టి దానికి ఇచ్చే మొత్తాన్ని నేనేం చేస్తానంటే పుస్తకాల్లో ఏమి క్యాష్ పోతుంది కాబట్టి బయటికి పోయిన గుడ్ విల్ అకౌంట్ ఏమి రాదు నాకు. గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాసుకుంటాను. 10,000 గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు, అంటే ఒక 10,000 అని చెప్తున్నాను మీకు, అంతే ఎగ్జాంపుల్, ఓకేనా? సో ఆటోమేటిక్ గా క్యాష్ బుక్ లో ఏమవుతుందంటే, ఇది ఇక్కడ క్యాష్ ఆల్రెడీ ఓల్డ్ దాంట్లో 20,000 ఉంది అనుకో, 20,000. గుడ్ విల్ ఓల్డ్ దాంట్లో 0 ఉంది, కొత్త ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఇది. న్యూ బ్యాలెన్స్ షీట్ లో ఏమవుతుందంటే క్యాష్ తగ్గుతుందా లేదా? క్యాష్ ఏం చేసినాం మనం? గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని ఏం చేసినాం? క్రెడిట్ చేసినామా లేదా?
గుడ్ విల్ ఎస్ సార్ క్యాష్. కాబట్టి క్యాష్ ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ? 20,000లో 10,000 పోతుంది కదా, అవునా? 12 ఉంటుంది సార్. 10,000 ఉంటుంది. ఇప్పుడు గుడ్ విల్ అకౌంట్ డెబిట్ ఇట్లా రాస్తాం బ్యాలెన్స్ షీట్ లోనే. మీ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ అనేది ఆస్తి అనమాట. దేనికి? డ్రెస్ సర్కిల్ అనేది మనం కొన్నాం, ఆ ప్లేస్ కొన్నాము, ఆ ప్లేస్ వాళ్ళు 10,000 అడిగినారు, ఇచ్చినాము. కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇక ఫిజికల్ గా ఏముండదు, ఇంటాంజిబుల్ అసెట్ అంటాం దీన్ని. కంటికి కనిపించింది. అది కాబట్టి ఇది ప్లాంట్ అండ్ మెషినరీ అనేది రియల్ అకౌంట్, ఇది కూడా రియల్ అకౌంట్ గానే అనుకోవాలి. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్. ప్రతాప్ మాట్లాడుతున్నావు ప్రతాప్? నువ్వు మాట్లాడకపోతే అన్మ్యూట్ చేసుకోవద్దు. ఓకే, ఆంధ్ర బ్యాంక్. ఓకే, షేక్ మహబూబ్, ఆంధ్ర బ్యాంక్. సార్ అసెట్ అవుతుంది సార్. రాంగ్ ఆన్సర్. ఇంకా సార్ నేను చెప్పొచ్చా? చెప్పు జనార్దన్. సార్ పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంట్. ఆంధ్ర ఆర్టిఫిషియల్ పర్సన్ అన్నమాట. అవును సార్, చట్టం చట్టం ద్వారా సృష్టించింది సార్ అది. ఎందుకంటే మీరు చూడండి, హౌ ఏ బ్యాంక్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ఇండియా కొడితే మీకు బ్యాంకింగ్ ఇన్ ఇండియా minimum the bank needs to provide a minimum paid up capital of 200 crores అంట మొత్తం. సో ఒక బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంది, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1969 వచ్చింది, 1949 ఉంది. ఓకే, సో ఇది the banking companies acquisition and transfer. What are the main objectives of Banking Regulation Act? The objective of Banking Regulation Act is to provide specific legislation containing comprehensive provisions, particularly to the business of banking in India, prevent such bank failures. So what నియంత్రిస్తుంది అన్నమాట. ఓకే, షెడ్యూల్ 2 అని ఉంది. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని అన్నాం అనుకో. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఒకసారి చూడండి. What is the difference between scheduled bank? Major difference between scheduled bank and non-scheduled. A scheduled bank is a banking company with a paid up capital of 5 lakhs or more. Scheduled banks are those regulated by Reserve Bank's second schedule, while non-scheduled banks are those not bound by Reserve Bank's second schedule. Second schedule అని ఒకటి ఉంది రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం. దాని ప్రకారము ఏవైతే రెగ్యులేట్ చేయబడితే వాటిని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. ఈజ్ హెచ్డిఎఫ్సి ఏ షెడ్యూల్డ్ బ్యాంక్? commenced operations as scheduled commercial bank in January 1990. Scheduled bank అన్నమాట. What do you mean by ఇది అయిపోయింది? ఓకే, సో బ్యాంక్ ఇక్కడ పాయింట్ ఏమంటే ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా, చట్టం చేత సృష్టించబడిన వ్యక్తి కాబట్టి పర్సనల్ అకౌంట్ కిందే వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. తేజస్వర సార్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ చెప్పవా? ఏ అకౌంట్ సార్? అసెట్ కదా సార్. పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? రియల్ అకౌంట్ సార్. రాంగ్ ఆన్సర్. సార్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రాంగ్ ఆన్సర్. సార్ నేను చెప్తాను. చెప్పు. రియల్ అకౌంట్ సార్. ఓకే భారతి, పర్సనల్ అకౌంట్ రైట్. ఎందుకు అవుతా చెప్పు. చెల్లించాల్సింది సార్ అది. ప్రీపెయిడ్ అంటే ముందుగా చెల్లించిన బీమా. ముందుగా చెల్లించిన బీమా. ముందుగా చెల్లించిన బీమా అంటే ఒకటే సింపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్, నువ్వు 10,000 చెల్లిస్తావు అబ్బా,
10,000 చెల్లిస్తావు. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తావు. ఎప్పుడు చెల్లిస్తావు అంటే 1/1/2021 చెల్లిస్తావు. ఏదైనా ప్రీమియం ఎన్నాళ్ళకు ఒకసారి చెల్లిస్తాం మనం జనరల్ గా? 1 year సార్. సరే, ఈ ప్రీమియం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్తిస్తుంది? 1/1/2021 టు 31/12/2021 వరకు వర్తిస్తుంది. ఓకేనా? 10,000. సరే, మనం లెక్కలు ఎంతవరకు చేస్తున్నాం అంటే 1/4/20 నుంచి 31/3/2020. వాడు ప్రతాప్ ఎవరు ఆ పిల్లగాడు? ఓకే, 1/4/2020 టు 31/3/2021. సో మనము ఇది మాత్రమే తీసుకోవాలా, 31/3/2021 వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఖర్చుగా తీసుకోవాలా. అంటే ఎప్పటి నుంచి చెల్లించింది? 1/1/2021 నుంచి. మనం లెక్కలు చేసింది ఇక్కడ వరకే కాబట్టి ఈ 10,000లో 31/3/2021 వరకే తీసుకోవాలా. మిగతా డబ్బు వాళ్ళతో ఉన్నట్టు, ఇన్సూరెన్స్ కంపెనీతో ఉన్నట్టు. అంటే 10,000ను మనం డివైడ్ చేస్తే ఎంతకు? 3 నెలలు కదా. అంటే అట్లా 3 నెలలు ఎన్ని ఉంటాయి? 3 × 4 = 12 నెలలు కదా. 4తో డివైడ్ చేస్తే 2,500 అవుతుంది. 2,500 నువ్వు ఖర్చుగా చూపియాలా. ఈ 3 నెలలకే తీసుకోవాలా. ఎక్కడి నుంచి? 1/1/2021 నుంచి 31/3/2021 వరకు మాత్రమే తీసుకోవాలా. మిగతా 7,500 ఏం చేస్తాం? P&L అకౌంట్ లో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని 10,000 లెస్ 7,500 అని రాసి ఇక్కడ 2,500 రాసుకుంటాం. మిగతా అది ఆస్తి అప్పుల పట్టీలో బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని 7,500 రాస్తాం. ఎందుకు రాస్తాము అంటే మనం చేస్తున్నది 31/3/2021 వరకే కాబట్టి 2,500 మాత్రమే ఈ సంవత్సరానికి ఖర్చుగా చూపించాలి. మిగతాదంతా ఆ డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీతో ఉన్నట్టుగా అనాలా. అంటే మన డబ్బు ఎవరితో ఉంది? ఇన్సూరెన్స్ కంపెనీతో ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ చట్టం ప్రకారం ఏమవుతుంది? కల్పిత వ్యక్తి అవుతుంది. అట్లా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది పర్సనల్ అకౌంట్ అన్నమాట. లాజిక్ అర్థమైందా లేదా మీకు? ఎస్ సార్. ఓకే, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇంక ఇప్పటి నుంచి పొరపాటున ఎవరైనా ఇన్సూరెన్స్ నామినల్ అకౌంట్, ప్రీపెయిడ్ అంటే ముందుగా చెల్లించిండేది ఆ డబ్బు వాళ్ళతో ఉంటుంది. ముందుగా చెల్లించిన బీమా అంటే ఆ డబ్బు వాళ్ళతో ఉంటుంది. అది పర్సనల్ అకౌంట్. ఎందుకంటే మనకు వాళ్ళు బాకీ, అందుకనే వాళ్ళను మనము డెబిట్ చేస్తాం. అందుకనే అసెట్ సైడ్ వస్తుంది అది. ఓకే స్టూడెంట్స్, అవుట్ స్టాండింగ్ సాలరీస్, ఇంకా చెల్లించవలసిన ఖర్చులు. పర్సనల్ అకౌంట్ సార్. ఎట్లా నామినల్ అకౌంట్ సార్. వ్యక్తులకు జీతాలు చెల్లించాలి సార్. అది నామినల్ అకౌంట్ అని ఎట్లా అన్నావు? ఇంకొక అబ్బాయి పర్సనల్ అకౌంట్ సార్ అనేది ముందుగా చెల్లించాలి కాబట్టి ఖర్చు అవుతుంది కాబట్టి సార్. శాలరీస్ అయితే ఖర్చు అవుతుంది నాన్న. అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా మనం చెల్లించలేదు అని అర్థం. అంటే మనకు ఎంప్లాయీస్ సేవ చేసింటారు, ఎంప్లాయీస్ సర్వీస్ చేసింటారు, అని జీతాలు ఇచ్చిండము, మనకు బాకీ ఉన్నట్టే కదా. అది మనం ఎవరికి బాకీ ఉన్నట్టు? పర్సన్ కి బాకీ ఉన్నట్టే కదా. రిప్రజెంటేటివ్ పర్సన్. కాబట్టి అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఖర్చు అది నామినల్ అకౌంట్. అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా చెల్లించలేని ఖర్చు వ్యక్తులకు చెల్లించాలి కాబట్టి అవుట్ స్టాండింగ్ సాలరీస్ అనేది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అవుతుంది. కాబట్టి పర్సనల్ అకౌంట్. ఓకే, అడ్వాన్స్డ్ కమిషన్. మనకు ఇంకా మనం వాళ్ళ సరుకులు అమ్మలేదు, మనకే ముందుగానే కమిషన్ ఇచ్చినారు. ఇంకా వాళ్ళకి సరుకు మనం అమ్మకనే మనకు కమిషన్ ఇచ్చినారు. అడ్వాన్స్డ్ కమిషన్. ఇదేమవుతుంది? ఏ అకౌంట్? నీవు నామినల్ అకౌంటా, రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా? నామినల్ అకౌంట్ సార్. ఓకే, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పర్సనల్ అకౌంట్ అనుకుంటా సార్. అనుకుంటావు. ఇంకా సార్ పర్సనల్ అకౌంటే సార్. ఎట్లా చెప్పు? రీజన్ చెప్పాలి నాకు నువ్వు.
సార్ అడ్వాన్స్ అంటే ముందుగా ఇప్పించుకుంటాడు వ్యక్తిగా సార్ ఇప్పించుకునేది. అంటే మనం ఇప్పించుకుంటాం అనుకోండి, మనం ఇప్పించుకుంటాం వేరే వాళ్ళతో, ఇంకా వాళ్ళకు మనము సేవ చేసిండు ముందుగానే ఇప్పించుకుంటున్నాం మనం. అవునా? ముందుగా ఇప్పించుకున్నామంటే వాళ్ళకి మనం బాకీ అని అర్థం. అది ఇన్కమ్ గా చూపించకూడదు, అప్పుగా చూపియాలి మనం దీన్ని. అప్పుగా అంటే ఏమి, వేరే వాళ్ళకి బాకీ ఉండేటివే కదా మనం అప్పుగా చూపించేది. వేరే వాళ్ళకు అంటే పర్సన్సే కదా, కాబట్టి పర్సనల్ పెట్టుకోండి. మనం ముందుగా చెల్లించినవి కావచ్చు, మనం ఇంకా చెల్లించాల్సినవి కావచ్చు, మనకు ముందుగా వేరే వాళ్ళ నుంచి వచ్చిండేది కావచ్చు. ఇవన్నీ కూడాను రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్, వ్యక్తికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగత ఖాతాలు అంటాము అట్లా. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్. ఓకే, వెరీ గుడ్. ఖర్చు కాబట్టి సాలరీస్, నామినల్ నామినల్ అకౌంట్స్. అకౌంట్. అవును సార్. ఓకే, నామినల్ నామినల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఉండండి. భారతి రెంట్ రిసీవ్డ్ చెప్పం గారు. భారతి నామినల్ అకౌంట్స్. ఓకే, ఎందుకు నామినల్ అకౌంట్ అనుకుంటున్నావు చెప్పు. ఎవరు చెప్తారు రీజన్? ఆదాయం సార్. అదే ఖర్చు సార్. వస్తుంది కదా సార్, ఇన్కమ్ కదా సార్ అది, మనకి ఇన్కమ్ వస్తుంది. శివ గణేష్ చెప్పు. శివ గణేష్ సార్ రియల్ అకౌంట్ సార్. రాంగ్ రా సార్ మనకు ఇన్కమ్ వస్తుంది కదా సార్. ఆదాయం కదా సార్, రెండు మనం క్యాష్ వస్తే క్యాష్ రియల్ అకౌంట్ రా నాన్న. రెంట్ రిసీవ్డ్ అని అన్నాం అనుకో, నామినల్ అకౌంట్. రెంట్ రిసీవ్డ్ అన్నాం అనుకో, ఏం చేస్తాం? క్యాష్ వస్తుంది కదా, వచ్చేదాన్ని ఏం చేస్తాం? సార్ వచ్చేదాన్ని ఏం చేస్తాం? నోట్ చేసుకో గణేష్, నీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. వచ్చేదాన్ని ఏం చేస్తాం మనం? డెబిట్ చేస్తాం. డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ వచ్చేది క్యాష్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్. ఏ రూపంలో వస్తుంది క్యాష్? ఇన్కమ్ రూపంలో వస్తుంది. రెంట్ సార్. ఇన్కమ్ రూపంలో కాబట్టి టు రెంట్ రిసీవ్డ్ అని. సో ఆదాయాలను ఏం చేస్తాం? వచ్చే ఆదాయాలను డెబిట్ చేస్తావా? క్రెడిట్ చేస్తాం సార్, లాభాలు ఆదాయం. అట్లా క్యాష్ అకౌంట్ డెబిట్ టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్. కాబట్టి రెంట్ రిసీవ్డ్ అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే ఇక్కడ క్యాష్ వస్తుంది అనుకుంటున్నావు. క్యాష్ వేరు, రెంట్ వేరు నాన్న. రెంట్ అనేది పేరు, నామినల్ పేరు పెట్టినాము, డబ్బుకు పేరు పెడుతున్నాము. అందుకనే శాలరీస్ కూడాను మనిషి కాదు, లేదా ఒక ఆస్తి కాదు, పేరు. నామినల్, నామమాత్రపు అని పేర్లు పెట్టి అకౌంట్ లో రాసుకుంటాము. రెంట్ కూడాను నామినల్ అకౌంటే, రెంట్ కూడా నామినల్ అకౌంటే. రెంట్ రిసీవ్ రియల్ అకౌంట్ కాదు. రియల్ అన్నప్పుడు ఏమవుతుంది? మనకు సంస్థలోకి రియల్ గా రావాలా? కనపడుతుందా భౌతిక రూపంలో? రెంట్ కనపడుతుందా? నగదు కనపడుతుంది. నగదు కనపడుతుంది కాబట్టి నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతాని డెబిట్ చేస్తాము. సరే, మరి నగదు ఏ పేరు మీదుగా వస్తుంది? రెంట్ గా వస్తుంది. అందుకని క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్ అంటాము. కాబట్టి రెంట్ అనేది నామినల్ అకౌంట్, క్యాష్ రియల్ అకౌంట్. అది వస్తుంది. ఎందుకు సార్ మరి అట్లా పెడతారు మీరు పేరు? అంటే పేర్లు పెడితేనే మనం వ్యవహారాలు చేసుకోవాలా, పేర్లు పెట్టే చేయాలి వ్యవహారాలు. అందుకనే నామమాత్రపు ఖాతాలు అంటారు. ఓకే, పర్చేజెస్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్. నామినల్ రియల్. నామినల్ రియల్. నామినల్ అకౌంట్. ఓకే, ఇది రెండు మీరు చెప్పేది రెండు కూడా కరెక్టే. సంస్థలోకి పర్చేస్ అన్నప్పుడు వస్తుంది, వచ్చేదాన్ని డెబిట్ చేయాలి కాబట్టి సంస్థ నుంచి వెళ్ళే వాటిని క్రెడిట్ చేయాలి. వచ్చేదాన్ని డెబిట్ చేయాలి కాబట్టి పర్చేజెస్ డెబిట్ చేస్తాం. ఓకేనా? కాబట్టి దాన్ని మనం అనుకోవచ్చు. ఓకే, ఇంకోటి కొన్నప్పుడు గూడ్స్ వస్తాయి సంస్థలోకి, దానికి పేరు పెడుతున్నాము, పర్చేజెస్ అని.
ఓకేనా? గూడ్స్ అనే పదానికే కదా పేరు పెట్టింది అది పర్చేజెస్ అని. ఆ రకంగా నామినల్ అకౌంట్ అనొచ్చు. సంస్థలోకి పర్చేజెస్ రూపంలో సరుకు లోపలికి వస్తున్నాయి కాబట్టి రియల్ అకౌంట్ అనొచ్చు. ఇది పెద్ద కాంట్రవర్సీ, ఇది నామినల్ అకౌంటా రియల్ అకౌంటా అని. ఓకేనా? సార్ నామినల్ అకౌంట్ రియల్ అకౌంట్ సార్, మళ్ళీ కరెక్ట్ గా చెప్పాలండి సార్. రెండు చాయిస్ నీకే వదిలేస్తున్నాను. సార్ నామినల్ అకౌంటే సార్. కదండి సార్. సార్ నామినల్ అకౌంట్ కొట్టేస్తాను. ఈజ్ పర్చేజెస్. సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, నామినల్ అకౌంటే సార్. The purchase account is a nominal account and creditors account is a personal account. Applying golden rule for nominal account and personal account, debit the expense or loss, credit the giver. సో ఇక్కడ ఏమంటాడు ఇతను ఈ గూగుల్లో ఈ అభిప్రాయం ప్రకారము మనం సరుకులు కొన్నప్పుడు ఖర్చు పెడతాం కాబట్టి ఖర్చును డెబిట్ చేయాలి కాబట్టి పర్చేస్ అకౌంట్ డెబిట్ అంటున్నాడు. ఓకేనా? బట్ పర్చేస్ పేరు మీదుగా సరుకులు లోపలికి వస్తున్నాయి కదా, గూడ్స్ గూడ్స్ అన్నప్పుడు రియల్ అకౌంట్ కదా. వాట్ ఈస్ పర్చేజ్ అకౌంట్ అండ్ సేల్స్ అకౌంట్? పర్చేజ్ అకౌంట్ ఇస్ ఎ నామినల్ అకౌంట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఆల్ సేల్స్ అండ్ ఇంక్లూడ్స్. సో డియర్ స్టూడెంట్స్, మనము ఒక ఖర్చు ఆదాయంగా చూపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఖర్చు ఆదాయంగా చూపించినప్పుడు పర్చేజెస్ నామినల్ అకౌంట్ అవుతుంది, సేల్స్ కూడా నామినల్ అకౌంట్ అవుతుంది. సరుకులు కొన్నప్పుడు ఖర్చు, సరుకులు అమ్మినప్పుడు సేల్స్ అవుతుంది, సేల్స్ ఇన్కమ్. కాబట్టి మనం నామినల్ అకౌంట్ కి ఓటేద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్, డ్రాయింగ్స్ నెక్స్ట్. పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. ఒక్క నిమిషం ఆగండి. ధరణి చెప్పు. ధరణి, డ్రాయింగ్స్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ సార్. ఎట్లా? అంటే యజమాని తన సొంత వాడకాల కోసం సంస్థలోటివి వాడుకుంటారు సార్. కాబట్టి అక్కడ యజమాని కదా సార్ వాడుకుంటా అనేది మనిషి కాబట్టి పర్సనల్ అకౌంట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ ధరణి, గుడ్ గుడ్ కన్క్లూజన్. కల్పన, ఫర్నిచర్ అకౌంట్. కల్పన. రియల్ అకౌంట్ సార్. వాట్ ఇస్ ద రీజన్? ఫర్నిచర్ ఆస్తి సార్. ఆస్తి సార్. ఫిజికల్ గా ఉంటది, కనపడుతుంది, సంస్థలోకి వస్తుంది, దాన్ని మళ్ళీ తిరిగి అమ్మము కదా, ఆ రకంగా మనం. ఇంకోటి పర్చేజ్ సేల్స్ కూడాను ఎందుకు మనము నామినల్ అకౌంట్ అనాలంటే పదే పదే కొంటుంటాము, పదే పదే అమ్ముతుంటాం కదా, ఆ రకంగా రెవెన్యూ నేచర్ గానే మనం భావిస్తాము, క్యాపిటల్ నేచర్ కాదు. పర్చేజెస్ ను గూడ్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ అసెట్స్ సార్. యా వెరీ గుడ్, వెరీ గుడ్ ఇంద్ర. నెక్స్ట్ శ్రీనివాసులు, క్యాపిటల్ అకౌంట్. శ్రీనివాసులు. మూడ్ భవానీ బాయ్. మూడ్ భవానీ బాయ్. అంకిత. సార్ పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంట్ సార్. ఏది ఏది ఏది? క్యాపిటల్ సార్. ఎట్లా క్యాపిటల్ అకౌంట్ అవుతుంది? రీజన్ చెప్పండి. సార్ వ్యక్తులు సంస్థలోకి వచ్చేటప్పుడు డబ్బును తీసుకొని వస్తారు కాబట్టి పర్సనల్ అకౌంట్ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజేష్ ఉన్నాడు అనుకో, రాజేష్ ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే వ్యాపారం వేరు, రాజేష్ వేరు కదా. రాజేష్ డబ్బు ఇస్తాడు, సంస్థలో క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాం. ఇచ్చేది రాజేష్ కాబట్టి టు రాజేష్ క్యాపిటల్ అకౌంట్ అని అంటాం. అట్లా రాజేష్ క్యాపిటల్ అనేది రాజేష్ ను ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగత ఖాతా కాబట్టి క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్. కరెక్టేనా? ఓకే, వెరీ గుడ్. రైట్ రైట్. నెక్స్ట్ డిప్రిషియేషన్. మానస. మానస జయచంద్ర. నామినల్ అకౌంట్. ఎట్లా? రీజన్ చెప్పాలా? రీజన్ చెప్తేనే గుర్తుంటాయి మీకు.
సార్ నేను చెప్తాను చెప్తాను సార్. సార్ డిప్రిషియేషన్ తరుగుదల నష్టం సార్, అందుకు నామినల్. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్. నష్టం, లాస్. కాబట్టి బండి తిప్పుతూ ఉంటే చక్రాలు అరుగుతాయి అన్నమాట. యంత్రం అయ్యే కొద్దీ తిరిగే కొద్దీ అరుగుతూ ఉంటది అనమాట. కాబట్టి అరుగుదల అనేది లాస్, కాబట్టి లాస్ ను డెబిట్ చేయాలా, అందుకనే డిప్రిషియేషన్ డెబిట్ చేస్తాం. ఇంకోటి నామినల్ అకౌంట్. వెరీ గుడ్. జనరల్ రిజర్వ్. ఇప్పుడు జయచంద్ర నువ్వు చెప్పు. తలారి శివ గణేష్ కానీ జయచంద్ర కానీ. బాల ఓబ్లేసు సార్ చెప్పండి. జనరల్ రిజర్వ్ ఏ అకౌంట్? రియల్ అకౌంట్స్. రాంగ్ ఆన్సర్. సార్ నామినల్ అకౌంట్. రాంగ్ ఆన్సర్. ఇంకొకటే మిగిలింది. పర్సనల్ అకౌంట్ సార్. ఇంకా పర్సనల్ అకౌంట్. లాజిక్ ఏం తెలుసా? జనరల్ రిజర్వ్ ఎట్లా ఏర్పడతా చెప్పండి. ఏమిట్లో నుంచి క్రియేట్ చేస్తాం దాన్ని? క్యాపిటల్ నుంచి సార్. ప్రాఫిట్స్. నెట్ ప్రాఫిట్ నుంచి కదా. నెట్ ప్రాఫిట్ జనరల్ గా దేనికి యాడ్ చేస్తాం మనం? క్యాపిటల్ సార్ కదా. సో బాగా అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఎవరిది? ఓనర్ సార్. క్యాపిటల్ ఎవరిది? 1 lakh అనుకోండి. ఓకే. నెట్ ప్రాఫిట్ కూడా ఎవరిది అనుకోవాలి? ఎందుకు యాడ్ చేస్తాం ఇది నెట్ ప్రాఫిట్ క్యాపిటల్ కు? ఓనర్ దే కాబట్టి సార్. రెండు కలిపి ఓనర్. ఓకేనా. మళ్ళీ జనరల్ రిజర్వ్ దేంట్లో నుంచి తీస్తాం మనము? ఎన్పి లో నుంచి తీస్తాం సార్. నెట్ ప్రాఫిట్ లో నుంచి లెస్ చేస్తాం సార్. కదా. నెట్ ప్రాఫిట్ లో నుంచి తీసినప్పుడు నెట్ ప్రాఫిట్ ఓనర్ అయినప్పుడు జనరల్ రిజర్వ్ ఎవరిది అవుతుంది సార్? ఓనర్ దే. పర్సనల్ అకౌంట్ అవుతుంది సార్. అది అట్లా రీజన్ తీసుకోవాలా మీరు. అట్లా నేర్చుకుంటే గుర్తుంటాయి. అట్లా జనరల్ రిజర్వ్ అనేది అట్లా అన్నమాట. ఓకే. బ్యాడ్ డెట్స్. నామినల్ అకౌంట్ సార్. ఎందుకు? లాస్ కదా. నష్టం సార్. ఒకవేళ బ్యాడ్ డెట్స్ గుడ్ డెట్స్ అయితే ఇన్కమ్ అవుతుంది. అంటే మళ్ళీ రావు అనుకొని మనము వదిలేసాము, నష్టము. మళ్ళీ వాళ్ళు ఎక్కడో పోయింటారు, కరువు పనికి పోయి మళ్ళీ వచ్చింటారు, డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు దాన్ని ఇన్కమ్ గా చూపిస్తాము, నష్టంగా చూపించిన దాన్ని. ఓకే. నెక్స్ట్ డెటార్స్. మంజు భార్గవి. బాలచంద్ర. డెటార్స్. పర్సనల్ అకౌంట్ సార్. ఎవరు? మంజు భార్గవి. ఓకే. మంజు భార్గవి. బాలచంద్ర. డెటార్స్. సార్ పర్సనల్ అకౌంట్. క్యాష్. రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్ కాకూడదా సార్? ఏమేమి? డెటార్స్ రియల్ అకౌంట్ కాకూడదా సార్? రియల్ అకౌంట్ ఎట్లా అవుతుంది? అంటే మనం రిప్రజెంటింగ్ పర్సన్స్ కదా. డెటార్స్ అనేది చాలా మంది మనకు సరుకులు తీసుకెళ్ళింటారు మనతో. తీసుకున్నప్పుడు వాళ్ళ ఖాతాను ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం సార్. రిసీవర్. ఇక్కడ మనం అప్లై చేసినదే పర్సనల్ అకౌంట్ రూల్ కదా డెటార్స్ కి. అందుకనే డెటార్స్ డెబిట్ సైడ్ మనం ఆస్తిగా చూపిస్తాము. కాబట్టి నువ్వు రియల్ అకౌంట్ రూల్ ఎట్లా అప్లై చేస్తావు? చేయలేం కదా. కాబట్టి డెటార్స్ ని అసెట్ గా చూపిస్తున్నాం కదా సార్ బ్యాలెన్స్ షీట్ లో. అంటే గుర్తుపెట్టుకో, ఒక ఇంపార్టెంట్ పని ఏమంటే నామినల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ అసెట్స్, ఇక్కడ లయబిలిటీస్ ఉంటాయి. ఏముంటాయంటే పర్సనల్ అకౌంట్స్ ప్లస్ రియల్. ఓకే స్టూడెంట్స్. సో ఇంద్రానా అడిగింది క్వశ్చన్ అప్పుడు. ఇంద్ర అట్లా చూపించే కాదు. ఇంద్ర జాయిన్ అయినాడు లేదు మరి తెలియదు. ఇంద్ర జాయిన్ అయినావా?
ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ చెప్పండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సార్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్ ఎవరు మాట్లాడుతున్నది? నీరజ సార్. ఓకే, పర్సనల్ ఎట్లా రీజన్ చెప్పం గారు? నీకు తెలిసిన నాకుంటే రీజన్ చెప్పు. బాల ఓబ్లేస్ మాట్లాడట్లేదు. నువ్వైతే బాగానే అటెంప్ట్ చేస్తావు బాల ఓబ్లేస్ క్వశ్చన్లు అవి ఇవి. ఇంద్రా నువ్వు కన్విన్స్ అవుతున్నావు లేదా డేటాస్ సంబంధించి? సార్ బ్యాంక్ పర్సనల్ అకౌంట్ అన్నారు కదండి సార్. హలో, ఓవర్ డ్రాఫ్ట్ అనేది తప్పు సార్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి పర్సనల్ అకౌంట్ అవుతుంది సార్. ఓకే అన్న వస్తాను. సార్ లింక్ లేట్ గా ఓపెన్ అయింది సార్. లింక్ లేట్ గా ఓపెన్ అయింది సార్. అది డేటాస్ గురించి సరిగ్గా ఉండేది సార్. చెప్పు ఇంద్రా, ఏం చెప్పు, ఎక్కడ నువ్వు కన్విన్స్ కాలేదు చెప్పు. అంటే మనం బ్యాలెన్స్ షీట్ లో డేటాస్ ని అసెట్ గా చూపిస్తున్నాం కదా సార్, అందుకే అక్కడ చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, నేను ఇవే చెప్తున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం మీకు క్లారిఫై చేయాలి. ఇన్సర్ట్ బ్లాంక్ పేజ్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు బాగా ఇంపార్టెంట్ విషయం ఏమంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సింది పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ ఇవి మాత్రమే బ్యాలెన్స్ షీట్కి వస్తాయి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్, అసెట్స్, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్. ఇక్కడ చాలా వరకు అన్ని పర్సనల్ అకౌంట్సే ఉంటాయి లయబిలిటీ సైడ్. ఇక్కడ మాత్రం రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ రెండు వస్తాయి. ఆ పర్సనల్ అకౌంట్స్ లో డెటార్స్ వస్తారు, లోన్ ఫ్రమ్ బ్యాంక్ వస్తుంది, తర్వాత బిల్డింగ్స్. రియల్ అకౌంట్స్ అంటే బిల్డింగ్స్ వస్తాయి, మెషినరీ వస్తుంది, ఫర్నిచర్ వస్తుంది, ఓకేనా, ల్యాండ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ మాత్రం లయబిలిటీ సైడ్ మాత్రం పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి ఎక్కువ, అసెట్స్ రావు, రియల్ అకౌంట్స్ రావు. ఇక్కడ ఓన్లీ పర్సనల్ అకౌంట్స్. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్, మనం తీసుకునే లోన్. అట్లానే బ్యాంక్ ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ కూడా సార్. ఓడి వెరీ సింపుల్. ఇది చూడు, బ్యాంక్ ఓడి ఇక్కడ ఉందనుకో, ఇక్కడ బ్యాంక్ ఉండకపోవచ్చు, అసెట్ సైడ్ బ్యాంక్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ లో మనకు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటేనే ఈ బ్యాంక్ ఈ సైడ్ ఉంటుంది. ఆడిక్కడ లేదు అంటే ఇక్కడ బ్యాంక్ ఓడి ఉంటుంది అని అర్థం. ఒక్కోసారి రెండు అకౌంట్లు ఉన్నప్పుడు ఒక బ్యాంక్ లో కూడా మనం అట్లా చూపించచ్చు అనుకో. బట్ జనరల్ గా ఒకే అకౌంట్ ఉన్నప్పుడు బ్యాంక్ ఇక్కడ రాదు, ఇక్కడ బ్యాంక్ ఓడి అని ఈ సైడ్ వస్తుంది, లయబిలిటీ సైడ్ బ్యాలెన్స్ షీట్ లో అట్లా. ఓకే సరే, నామినల్ అకౌంట్స్ మాత్రం ఎక్కడ క్లోజ్ అయిపోతాయంటే చూడు, ప్రాఫిట్ అండ్ లాస్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, ఫినిష్. ఇది స్టాప్. ఇంకా నామినల్ అకౌంట్స్ బతుకు P&L అకౌంట్కి వచ్చి స్టాప్ అయిపోతుంది. క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఏవి అంటే బ్యాలెన్స్ షీట్ కి ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్. నెక్స్ట్ సేల్స్ ఇన్కమ్ గా భావిస్తే నామినల్ అకౌంట్, ఇన్కమ్. ఓకేనా? సో నామినల్ అకౌంట్. క్లోజింగ్ స్టాక్, మారుతి, పీజీ పావని పార్టిసిపేట్ చేయాలా? మీరు తప్పు చెప్పినా పర్వాలేదు, నేనేం తిడుతున్నానా మిమ్మల్ని తప్పు చెప్తుంటే? మీకు తోచింది చెప్తారు,
సార్ నామినల్ అకౌంట్ సార్. ఏది క్లోజింగ్ స్టాకా? ఎస్ సార్. ఒక బాగా చిన్న లాజిక్, ఫైనల్ అకౌంట్ చేసినావా? ఎవరు మాట్లాడుతున్నది? ఫైనల్ నందకిషోర్ సార్. ఫైనల్ అకౌంట్స్ చేసాం కదా మనం, బ్యాలెన్స్ షీట్ చేసాం కదా. క్లోజింగ్ స్టాక్ ఎక్కడ రాసుకున్నాం? అసెట్ సార్. బ్యాలెన్స్ షీట్ అసెట్స్. బ్యాలెన్స్ షీట్ లో మరి బ్యాలెన్స్ షీట్ లో ఏమొస్తాయి అనుకున్నాం ఇప్పుడే, ఇంతకు ముందే? పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్. కాబట్టి నామినల్ అకౌంట్ ఎట్లా అవుతుంది? క్లోజింగ్ స్టాక్ ఆస్తి, అది మిగిలి ఉన్న ఆస్తి. మనతో స్టాక్ ఉంటుంది, మనతో స్టాక్ ఉన్నది. ఇయర్ ఎండింగ్ కు మనం దాన్ని ఏమని రాస్తాము? సరుకుగా రాసుకుంటాం, ఐ మీన్ ఆస్తిగా రాసుకుంటాం అట్లా. ఓకే, కాబట్టి రియల్ అకౌంట్, ఇది నామినల్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్. వైట్ డెవిల్ ఎవరబ్బా? వైట్ డెవిల్ పేరు లేదు, ఏం లేదు. వైట్ డెవిల్ అని రాసుకున్నాడు. హాల్ టికెట్ లేదు. వినయ్ కుమార్, ఇక్కడ చూడు, హాల్ టికెట్ పేరు, హాల్ టికెట్ లేని వాళ్ళు వడ్డే వంశీ, వినయ్ కుమార్, వైట్ డెవిల్. వీళ్ళు ముగ్గురు ఎవరో మళ్ళీ వీళ్ళు. నేను మళ్ళీ మీరు అది పేరు మార్చుకోవాల్సి ఉంటుంది, అట్లా పెట్టుకోవద్దండి. ఓకే, డిస్కౌంట్ రిసీవ్ చెప్పండి. నామినల్ అకౌంట్ సార్. ఎందుకమ్మా? ఇన్కమ్ వస్తుంది కదా సార్ మనకి. ఇన్కమ్ కదండి సార్. ఇన్కమ్ సార్ అది. కాబట్టి నామినల్ అకౌంట్. ఓకే బంగారు. నెక్స్ట్ కంప్యూటర్. రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్ ఓకే, వెరీ గుడ్. బిల్డింగ్స్. రియల్ అకౌంట్ సార్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ మళ్ళీ ఇంకోసారి వచ్చింది. పర్సనల్ అకౌంట్ సార్. ఓకే, నెక్స్ట్ నరేంద్ర. స్టేషనరీ ఎక్స్పెన్సెస్. నరేంద్ర చెప్పు సార్. నేను చెప్పొచ్చాను సార్. చెప్తున్నాను జనార్దన్. నామినల్ అకౌంట్ సార్ అది. వై? ఖర్చు కదా సార్. ఖర్చు. రైట్ సార్. లోన్ ఫ్రమ్ కిరణ్. భారతి. పర్సనల్ అకౌంట్ సార్. ఓకే, వెరీ గుడ్. కెంచు మల్లప్ప. టెలివిజన్ సెట్. కెంచు మల్లప్ప. కెంచు మల్లప్ప. ఓకే, షేక్ మాబ్జాన్. షేక్ మాబ్జాన్. బంగారు చెప్పు, టెలివిజన్ సెట్ ఏమవుతుంది? రియల్ అకౌంట్ సార్. యా, ఆస్తి, రియల్ అకౌంట్. Dear students, let us go to interest on capital. Students, capital is liability to the business. Capital is a liability. Liability అంటే అప్పు అన్నమాట. అప్పు మీద వడ్డీ ఏమవుతుంది మనకు? సంస్థకు ఖర్చు అవుతుంది. ఓకే, సో ఖర్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ we can treat it as an expenditure. So interest on capital is a nominal account. Okay, right. So dear students, interest on capital is to be paid by the business to the owner. So actually interest on capital is also added to capital, just like net profit. Okay, next, interest on drawings. Interest on drawings. Dear students, drawings is the amount of business. It is taken by the owner and owner is liable to pay interest. So if he pays, if the owner pays interest on drawings, it is an income to the business. Income to the business. So here interest is an expenditure. And interest on capital. Interest on capital is an expenditure, kharchu, and interest on drawings is an income to the business. To the business. Okay, students. P&L account. Dear students, P&L account is an account which is prepared to ascertain net profit. So it is just
used to prepare to ascertain net profit or net loss. So it is also nominal account. Trading account. This account is used to ascertain gross profit or gross loss. So this is used for ascertaining gross profit or gross loss. So this is also nominal account. Suspense account. Dear students, this depends upon whether the difference relating to expense or income or asset or liability. దేనికి సంబంధించింది సస్పెన్స్ అకౌంట్ అనేది చెప్పడానికి కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకంటే తేడా ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ వైపున తేడా వచ్చిందా, ఐ మీన్ డెబిట్ సైడ్ అనుకోండి, ఇది క్రెడిట్ సైడ్ అనుకోండి, ఏ వైపు తక్కువ వచ్చింది. జనరల్ గా మనము సస్పెన్స్ అకౌంట్ అనేది ఎక్కడ వేసుకుంటాము అంటే బ్యాలెన్స్ షీట్ లో వేసుకుంటాం. బ్యాలెన్స్ షీట్ లో అంటే డెబిట్ సైడ్ ఎక్కువ వస్తే డెబిట్ సైడ్ సస్పెన్స్ అకౌంట్ ఉంది అనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్ ఇక్కడ ఉంది అనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ లో సస్పెన్స్ అకౌంట్ 10,000 అని, అప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వేసుకుంటాం. ఓకేనా? అదే ట్రయల్ బ్యాలెన్స్ లో సస్పెన్స్ అకౌంట్ అని మనం క్రెడిట్ సైడ్ వేసుకున్నాం అనుకోండి, సస్పెన్స్ అని 10,000, అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ వేసుకుంటాం, సస్పెన్స్ అని బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ వేసుకుంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో జనరలీ this suspense account depends upon on which side the balance is less. Okay, right. So okay students, this is also just like a trading account and profit loss account. Profit loss account is used for ascertaining net profit or net loss. Trading account is used to ascertain gross profit or gross loss, and suspense account is used to balance the to balance both sides, debit balance and credit balance. Okay, so nominal account. Next, consignment account is used to ascertain profit on a particular or a specific asset. Consignment, ఒక నిర్దిష్టమైన కన్సైన్మెంట్ మీద ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనే దానికోసం తయారు చేస్తారు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నామినల్ అకౌంట్. కన్సైనీ అంటే ఏజెంట్ అన్నమాట. ఏజెంట్ అంటే పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్. కన్సైనర్ అంటే ఓనర్ అంటే పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్. ఓకేనా స్టూడెంట్స్? A trial balance, this is not an account. This is not an account. This is a statement. This is a statement. Okay, sir, how you may ask me that, sir, on debit side we are writing debit balances of ledgers, and on credit side we are writing okay, credit balances of ledgers. Why can't we say an account? You may have that doubt. Dear students, this is left side. Okay, this is right side. Okay, all debit balances of ledgers will be written on left side. Okay, that's why we write here debit balances. Okay, and here credit balances. This is not debit side, this is not credit side. Okay, we are writing debit balances on left side of trial balance, and we are writing all credit balances of ledgers on right side of trial balance. That should have in your mind. Okay, balance sheet, this is also a statement. Okay, pattika, it doesn't contain any debit side and credit side. Okay, so balance sheet on left side liabilities, on right side assets. Right side is strong, that's why we can say it is an asset. Just simply for remembering I am saying this. On left side, left hand is weak, that's why we call it as liability. Okay, please don't take it serious, it is just for fun sake. Left hand and right hand means asset, left hand means liability. Okay,
liabilities and assets. So it is not an account, it is a statement. Okay, receipts and payments account is a real account. Real account. Okay, why we say this? Because we get balance carried down or brought down, and it is used to enter only cash receipts and payments. Okay, students. And income and just receipts and payments account is just like cash account. Cash account, we call it as real account. Okay, in the same way you can call it receipts and payments account as real account. Okay, income and expenditure account, it is just like P&L account, profit and loss account. So dear students, profit and loss account is prepared to ascertain net profit or net loss. Income and expenditure account is prepared to ascertain excess of income over expenditure. Excess of income over expenditure or excess of expenditure over income. Okay, మిగులు గాని లోటు గాని, ఆదాయ మిగులు గాని, ఓకేనా, లేదంటే లోటు అంటే లాస్ వచ్చినప్పుడు అది అసర్టైన్ చేయడానికి ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేస్తాము. అండ్ దిస్ ఈస్ ప్రిపేర్డ్ బై నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లేదా స్వచ్ఛంద సంస్థలు, అంటే ట్రేడింగ్ కన్సర్న్స్ కాదు, నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్, వ్యాపారేతర సంస్థల ఖాతాలు. వ్యాపారేతర సంస్థలు రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తయారు చేస్తాయి. ఓకేనా, అదే బిజినెస్ అయితే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాయి ట్రయల్ బ్యాలెన్స్ సహాయంతో. దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. I hope you have understood and thank you for watching this video. See you with the next video. Thank you so much.